ఇప్పుడే ఇంత భయపడుతున్నావు. మే 29న డైవర్స్ పేపర్స్ చేతిలో పెట్టే రోజున ఏం చేస్తావు? అయ్యో, అది ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయమా? వినిందంటే అసలే కుడుకని ఎదిరింది. మీరు బయలుదేరండి. ఓకే ఎనీవే థ్యాంక్స్. మీకు విడాకులు ఇప్పించే ఫీజుతో నా ఎంగేజ్మెంట్ గిఫ్ట్ కొనబోతున్నాను. మీకు విడాకులు అయ్యేసరికి నాకు పెళ్ళైపోతుంది. ఎంతలో కొంటాడంట? ఏమో అడగలేదు. బాగుండదని. మామూలుగా అయితే ఎంగేజ్మెంట్ కి రింగ్స్ కొంటారే, ఈయనేమో ఏకంగా నెక్లెస్ కొంటున్నాడు. ఎవరికి విడాకులు ఇప్పించే డబ్బుతో కొంటున్నారో ఏమో. ఎవరికి విడాకులు ఇప్పిస్తే మనకెందుకక్క? అయినా ఎవరెవరికో విడాకులు ఇప్పిస్తే మనమెందుకు ఆ విషాద విషయం గురించి మాట్లాడుకుంటూ ఈ ఆనందకరమైన విషయాన్ని పక్కన పెట్టడం? అయినా జంటలకి విడాకులు ఇప్పించడం ఆయన ప్రొఫెషన్ అక్క. సర్లే, కోళ్ళని మేకలని ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముకునే వాళ్ళు కూడా ఆ డబ్బులు దేవుడు హుండీలో వేస్తూ ఉంటారంట. దేవుడు వద్దంటాడా? ఇప్పుడు అది బయటపడితే నాకు ఇంకొకసారి పెళ్ళవుతుంది. బాయ్, వెళ్ళండి. అయినా సడన్ గా మాయమైపోయిందేంటి? నమస్తే సార్, కూర్చోండి సార్. ఏం కావాలి సార్? ఓ మంచి నెక్లెస్ కావాలి. ఎంత బడ్జెట్లో కావాలి? బాగుండాలి. అలాగే సార్. అది తీయండి. ఇదంతా 5 lakhs సార్, అంతే. ఓహో అవునా, 1 lakh లో చూపించండి. ఏది బాగున్నట్టుగా అనిపించట్లేదే. అన్నీ కొత్త డిజైన్లే సార్, బాంబే నుంచి కొత్త స్టాక్ వచ్చింది. ఇందులో కల్తీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? సార్ అది మంచి బంగారం అయితే ఈ గుర్తుంటుంది సార్. ఈ గుర్తు మీరు వేసిందే కదా? కాదు సార్, బాంబే నుంచే వస్తుంది. ముంబైలో కూడా కరెక్ట్ గా ఉంటారని గ్యారంటీ ఏంటి? కల్తీ ఉందని ప్రూవ్ చేస్తే మీ డబ్బు వాపస్ ఇస్తాం. ఎలా ప్రూవ్ చేయాలి? కరిగించి తీసుకురావాలా? అబ్బా, నా బుర్ర తినేలా ఉన్నాడు నాయన. అక్కర్లేదు సార్, గీట్రాయ్ మీద గీసి చూస్తే సరిపోతుంది. ఓహో, వీటిల్లో ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదే. వీటిని ఫోటో తీసి వాట్సాప్ లో పంపొచ్చా? మేడంనే రమ్మనకపోయారా సార్? ఇంకా పెళ్లి కాలేదు, రమ్మంటే బాగుండదు కదా. ఓకే సార్, తీసి పంపించండి. ఒక నిమిషం. అంతే కదా మ్యాటర్, నేను బయలుదేరుతాను. అక్క అక్క అక్క, అప్పుడే ఎక్కడైంది? ఇప్పుడే మొదలైంది. ఇంకేంటి? ఆయన జ్యువెలరీ షాప్ కెళ్ళి జ్యువెల్స్ ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పంపిస్తా అన్నారు. నాకేమో సెలెక్షన్ రాదు కదా, నువ్వే సెలెక్ట్ చేయాలి. అబ్బా, టెక్నాలజీ ఏం వాడుతున్నారే. అప్పుడే ఏం చూసారక్క? మన ఫ్యామిలీ సభ్యులంతా ఓకే చెప్పండి, నా వాడకం ఏంటో అప్పుడు చూపిస్తా. నువ్వు అక్క, ఇది ఇది నీకు సూట్ అవ్వదే. ఇది 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 ఓకే. ఈ మూడోది ఓకే చేయమని చెప్పు. ఓకే. మూడోది ఓకే. మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఇది ఓకే. దీంతో పాటు 2 ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా కావాలి. ఓకే సార్. అమ్మో, ఆ లాయర్ వచ్చిన టైంకి
ఆ రాక్షస్ గాని వచ్చుంటే దాని సెంటిమెంట్ కుడుకని ఎదిరినట్టు ఎవడికొకడికి మూడిపోయేది. ఎప్పుడు మూడుతుందండి? ఏంటి అసలేంటండి మీ ఉద్దేశం? నేనేం చేశాను? అసలు ఏం జరిగింది? ఈ రాక్షస గెట్టుపొడి కంటపడిందా? ఆ గెట్టుపొడి ఈ రాక్షస్ దాన్ని కంటపడ్డా? కావ్యకి లాయర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? ఫోన్ చేశాడా? ఫోన్ చేస్తేనే ఇంత గట్టిగా అరుస్తున్నారు, నేరుగా వస్తే ఇంకెంత గట్టిగా అరుస్తారండి. ఫోన్ చేస్తే నాకు కదా చెయ్యాలి. కావ్యకి ఎందుకు చేశాడు? కావ్య కాకపోతే ఇంకే అమ్మాయికి చేస్తారండి. దానికి కాబోయే మొగుడు కాబట్టి దానికి చేశాడు. అతనా? మీరెవరు అనుకున్నారు? అతనే అనుకున్నానులే. ఎందుకు చేశాడు? ఎందుకు చేస్తాడండి? వాళ్ళు కాబోయే వాళ్ళు పిచ్చ పట్టి చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ డీటెయిల్డ్ గా టైప్ చేసి తీసుకురమ్మని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను మాట్లాడుతున్నానా? ఎక్కడే అన్ని నువ్వే మాట్లాడుతున్నావుగా. నాకు ఆ ఛాన్స్ కూడా ఇస్తున్నావా? అయినా కావ్యకి వాళ్ళ వుడ్ బి ఫోన్ చేస్తే నాకెందుకు చెప్తున్నావు? వాళ్ళు మండింది కాబట్టి చెప్పుకోవడానికి వచ్చానండి. వాళ్ళు పిచ్చపడి చెప్పుకుంటే నీకెందుకు ఒళ్ళు మండుతుంది? ఒక్క పిచ్చ పట్టే కాదు, కాస్ట్లీ గిఫ్ట్లు కూడా కొనిచ్చేస్తున్నాడు తెలుసా? అయితే నాకు గిఫ్ట్ కావాలి. చిచ్చి, నీకు కొనమంటే బాగుండదు. చిచి చిచి, అతన్ని కొనమని నేనెందుకు చెప్తానండి? మిమ్మల్ని కొనమంటున్నాను. నిన్నగాక మొన్న పెళ్లి చూపులైన మనిషే ₹1,00,000 పెట్టి కావ్యకి నెక్లెస్ కొని పెడుతున్నాడు. ఏడాదైంది మన పెళ్ళై. ఏనాడైనా ఆ నోరేసుకొని పిచ్చపాటి చెప్పారా? ఏ రోజైనా నన్ను వెంట తీసుకెళ్లి నాకు గిఫ్ట్ కొని పెట్టారా? వాడు కాబోయే బకరా. నేను ఆల్రెడీ బకరానే ఏడాదవుతుంది. నేను కొన్నో. అంతేనా? ఇంత కఠిన పాషాణమా మీరు? రాయి రప్ప మాను మాక మీరు. రప్పా కప్ప అంటున్నారు. ఏమైంది మేడం? ఏంటి సంగతి? రేయ్, నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్వే న్యాయం చెప్పు సార్. మా పెళ్ళై సంవత్సరం అయింది. 2 రోజుల్లో మే 29 కూడా వస్తుంది. అంటే అది మా పెళ్లి రోజు. ఒక్క నెక్లెస్ కొనిమ్మంటే ఆయన కుదరదంటున్నారు. అవునా? ఏం సార్, ఏం తక్కువ సార్ మీకు? ఇంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎక్కడ దాస్తున్నారు సార్ మీరు? భార్య నోరు తెరిచి ఒక్క నెక్లెస్ కొనిమ్మంటే రాయిలాగా, రప్పలాగా, మానులాగా, మాకులాగా రెస్పాన్స్ లాగా కూర్చుంటారేంటి సార్? లేవండి, లేచి సమాధానం చెప్పండి సార్. రేయ్, నేను మర్యాదగా బయటికి వెళ్ళిపోమంటున్నాను. వెళ్తానండి సార్. మేడం నన్ను న్యాయమూర్తిలాగా నిలబెట్టి న్యాయం అడిగారు. ఆ న్యాయం జరిపించి అన్యాయాన్ని ఎదిరించి మరీ వెళ్తాను. చెప్పండి, జీసెల్ కంపెనీ ఓనర్ ఒక నెక్లెస్ కొనలేనంత పేనాసోడని అందరికి చెప్పమంటారా? రేయ్, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కావాలంటే స్టాఫ్ అందరికి ఈమెయిల్ కూడా పెడతాను సార్. ఈ ఐడియా బాగుంది, సూపర్ శరత్. నువ్వు వెళ్ళి అందరు ఈమెయిల్ ఐడీలు తీసుకొని వచ్చి ఓకే మేడం. ఈయన సంగతి ఏంటో తేల్చేద్దాం. ఒక్క నిమిషం, ఒకసారి మీ ఇంటి నెంబర్ చెప్పు. దేనికి సార్? మా ఆవిడికి నేను కొన్నానో లేదో కనుక్కోడానికా? కావాలంటే కనుక్కోండి. మొన్ననే 2 జతలు గాజులు చేయించాను. నమ్మకం లేకపోతే అడగండి సార్. నంబర్ మీరు డైల్ చేస్తారా, నన్ను చేయమంటారా? నువ్వే డైల్ చెయ్యి. 9848146959. శరత్ వద్దు శరత్, నీ కాపురానికి ఎసరు పెడతారేమో. మీరు ఆగండి మేడం. ఎసరు లేదు, పిసరు లేదు. నాకేం భయం మేడం, నేను కొనివ్వకపోతే కదా. 9848146959. మీరు ఆగండి మేడం, నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. మా ఆవిడ మాట వినైనా సరే ఈ పాషాణానికి బుద్ధి రావాలి, మీకు నెక్లెస్ కొని పెట్టాలి. అదే నా ధ్యేయం, అదే నా లక్ష్యం. మాట్లాడండి సార్. అవునా? రింగ్ అవుతుంది. హలో సార్, ఆ 2 జతలు గాజులు కొనాలో లేదో కనుక్కోండి. అమ్మా, హలో. నేను మీ ఆయన పనిచేసే కంపెనీ ఓనర్ పార్దుని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, మా ఆయన ఆఫీస్కి వచ్చారు కదా. వచ్చి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. పొద్దున్నే నీకు ఏ వీళ్ళని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పాడు. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? నాకు వేవిళ్ళండి సార్, మొన్ననే పాప పుట్టింది. అవునా? అయితే నర్స్ కనుకుంటాను. నర్సా? నర్స్ ఎవరు సార్? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ఆయనకి బాగా పరిచయం అయిందిలే అమ్మా. ఈ మధ్య బోనస్లని, ఇంక్రిమెంట్లని బోళ్ళంత డబ్బు కంపెనీ నుంచి ఇస్తున్నాను. అవన్నీ ఇంట్లోనే ఇస్తున్నాడమ్మా. జీతం తప్ప ₹1 కూడా ఎక్కువ ఇవ్వట్లేదు సార్. కొంచెం జాగ్రత్త అమ్మా. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉండకపోతే అన్ని ఆ నర్స్కే దోచిపెట్టేస్తాడు. ఉంటాను. సార్,
ఏంటి సార్ అన్యాయం? పక్కోడి కాపురంలో వేలు పెట్టడం కూడా అన్యాయమేరా. మర్యాదగా పొమ్మంటే మర్యాద రామణలాగా జస్టిస్ చౌదరి లాగా న్యాయం చేసిపోతారని భావరక్షణ చేస్తావా? ఇంటికెళ్ళు, ఏంటి శరత్? నీకుంది పో. ఏంటండి మీరు మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు? ఒక్క నెక్లెస్ కొనిపెట్టమన్నందుకు పక్కడి కబుర్లో నిప్పులు పోస్తారా? నీకు నెక్లెస్ కదా కావాలి, ఆ. పద కొనిస్తాను. ఆ? అదేంటండి టక్కున మాట మార్చేశారు? ఎందుకు? మే 29న ఎందుకనేది నీకే తెలుస్తుంది. పద. సార్ నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి సార్? ఎందుకైనా మంచిది ఒక అంబులెన్స్ తీసుకెళ్ళు. మేడం సార్ ఫీల్ అవ్వకు శరత్. సాయంత్రం నేను ఫోన్ చేసి మీ ఆవిడతో మాట్లాడతానులే. ఆ? జాగ్రత్త. బాబో చెవుల్లోంచి రక్తాలు కారుతాయేమో. కాంతం అది కాదు కాంతం. అబ్బో. ఏం జరిగింది? ఏంటండి? అరే ఏమైందండి? ఏమైందండి? నా సెల్ ఫోన్ పడింది, ఒకసారి చూడు. అబ్బా చూస్తానులే గాని ముందు తల మీద నుంచి చేయి తీయండి. తీస్తాలే, ముందు పోనీ. ఆ? పోనీయా? అంటే దొరకని. కింద పడ్డ సౌండ్ ఏది రాలేదు కదండి. కొన్ని సౌండ్లు రావు, అబ్బా పేల్తాయి. చిచి, పడతాయి. చేయి తీయండి. ఇక్కడ ఉందండి. అక్కడ చూడు, అక్కడ. అక్కడ లేదు. దొరికింది, నా కాళ్ళ దగ్గరే పడింది. మీ కాళ్ళ కింద పడేసుకొని నా కాళ్ళ నేనే మొక్కేలో వంచేశారు కదండి. మెళ్ళన్నీ నొప్పెడుతున్నాయి. ఏం పర్లేదు, ఇప్పుడు ఆ మెడలోకి నెక్లెస్ రాబోతుంది కదా. పద. ఏం కావాలి సార్? ఆ? పావు కిలో పచ్చిమిర్చి, కిలో చింతపండు. లేకపోతే జ్యువెలరీ షాప్ ఎందుకు వస్తారయ్యా? గోల్డ్ కొనడానికి వస్తాం. ఏం కావాలి తీసుకో. హా, ఆ. ఆ, ఏమండి ఆ వడ్డనం ఎంతుంటుంది? 10 లక్షలు మేడం. అదొకటి ఇచ్చేయండి. ఏయ్ ఆగండి ఆగండి ఆగండి. ఏంటి ఇచ్చేది? 10 లక్షలంట. కొంచెం డిస్కౌంట్ అడుగుదామండి. 10 lakhs.
నా వల్ల కాదు. నాకు కాబట్టి 10 lakhs అవుతుందండి. అదే మీ అమ్మకో జడ్జెవ్వకో అయితే ఎంత అవుతుందో తెలుసా? మధ్యలో వాళ్ళని ఎందుకు లాగుతావు? ఇప్పుడు ఏమంటారండి? నేను అది తీసుకోవాలో వద్దా? నెక్లెస్ మాత్రమే తీసుకో. ఏంటండి ఇంత రెక్లెస్ గా మాట్లాడతారని అనుకోలేదు. ఆ నెక్లెస్ లో చూపించండి. ఏమండి ఇది బాగుంది కదండి? ఏమండి మిమ్మల్నేనండి, ఇది బాగుంది కదా? నాకు నెక్లెస్ల గురించి తెలియదు. ఏమండి ఇదెంత? 1 lakh ఉంటుంది మేడం. అబ్బే ఎంత చీప్ లో వద్దు. ఆయన ఎవరనుకున్నావు? జీ సెల్యులర్ కంపెనీ ఓనర్. అడిగాడేంటి? ఆయన అడిగాడా? మీ లెవెల్ చెప్పడంలో తప్పే ఉందండి. తొందరగా తీసుకో. అయ్యో రామా, ఇంత ఖరీదు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాలి కదా. సరే చూసుకో. మ్. రెండు రోజులు పోతే నువ్వెవరు నేనెవరు. అప్పటి వరకు నువ్వు కోరుకున్న చిన్న చిన్న కోరికలు తీర్చడం నా బాధ్యత. అందుకే తీసుకొచ్చాను.